వైభవాన్ని ఆనాడు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు వైభవం 18వ శతాబ్దంలో కాసుల పురుషోత్తమ కవి గారి స్వామి మీద అద్భుతమైన అందంగా స్వామివారి యొక్క ఆయన్ని చూసి చలించిపోయారు. ఆయన ఆ యొక్క దేహాన్ని ఆయన చూసి అద్భుతమైన పద్యం మొదలుపడ్డాం. శ్రీ మదనంత లక్ష్మీయతోరస్థల చతురాననాండ పూరిత పిచండ ధర చక్ర గడ్డ కళాశరాసన హస్త నిఖిల వేదాంత వర్ణిత చరిత్ర సకల పావన నదీ జనక తారాంభోజ రమణీయ ఖగలోత్తమ పురంద మణిసోద్భలా మండలలో నలతల్ప పరసిద్ధివోజ్జాన వన విహార భానుసిత భానునేత్ర సౌభాగ్య గాత్ర యోగి విడ్ఢేయ భువనైక భాగధేయ చిత్ర చిత్ర ప్రభావ దాక్షణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. అద్భుతమైన పద్యం అమ్మా. ఈనాటి చిన్నారులందరూ కూడా ప్రతినిత్యం కూడా శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు యొక్క పద్యాల్ని మీరు చదివితే ఇదిగో స్వామివారు నాకు ప్రపంచ పూర్ణ కుంభ పురస్కారాలను అందజేశారు. అలాగే మీలో అద్భుతమైన ప్రతిబంధులు చిన్నారులందరూ కూడా తెలియజేస్తాను. యావత్ భారతీయులందరికీ కూడా స్వామివారి యొక్క వైభవం ఉండాలని, స్వామివారి కటాక్షం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారు నిజంగా ఉన్నారంటానికి ఇదే కారణం. కాసుల పురుషోత్తమ కవి 18వ శతాబ్దంలో ఉంటే ప్రపంచ తెలుగు మహాసభలో తెచ్చి సాక్షాత్తు ఆ కవిగారికి స్వామివారు ఇచ్చినటువంటి ఈ వైభవం పూర్ణకుంభ పురస్కారం ప్రపంచ తెలుగు మహాసభలో గజల్ శ్రీనివాస్ గారు ఇచ్చిన పురస్కారాన్ని స్వామివారికి అందిస్తున్నారు. ఇది సాక్షాత్తు మహావిష్ణువు స్వామివారికి అంకితం. ఆ పూర్ణకుంభ ఇవన్నీ కూడా ఆ కవీశ్వరికి అంకితం. ఓం నమో వెంకటేశాయ.